నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో హైకోర్టు అడ్వకేట్ రమేష్ ముదిరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ప్రేమ అంటే నన్ను ప్రేమించు అనేంత వరకే బాగానే ఉంది, అమ్మాయి ప్రేమిస్తుంది, ఓకే, బాగానే ఉంటుంది. బట్ కొంతమంది అబ్బాయిలు ఏంటంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తా, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడితే నేను చంపేస్తా, నువ్వు వేరే వాళ్ళని చూసినా నేను చంపేస్తా అనే విధంగా కొంతమంది అబ్బాయిలు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి అబ్బాయిలకి ఏ శిక్ష పడవచ్చు? అలా కొంతమంది అలా చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం చాలా వీడియోస్ గానీ చాలా ఇన్సిడెంట్ లో చూసాము. సో అలాంటి అబ్బాయిలకి ఎలాంటి శిక్ష పడవచ్చు? సో ఇప్పుడు ప్రేమించేటప్పుడు జనరల్గా ఏంటంటే, ఒక అమ్మాయి వెంట పడేటప్పుడు ఉన్నంత ఆ ఆనందం ఒక అమ్మాయి ప్రేమలో పడిపోయిన తర్వాత అదే ప్రేమ నిర్లక్ష్యంగా మారుతుంది అబ్బాయిలకి. ఓకే, ఏంటంటే ఈ అమ్మాయి నన్ను గ్రాంటెడ్గా తీసుకుంది, ఓకే ప్రేమలో పడిపోయిందని చెప్పేసి. అయితే ఇప్పుడు అబ్బాయిలు మీరు చూసుకుంటే చివరికి సమాజంలో బాధితులుగా మిగిలేది ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు. ప్రేమలో మోసపోతే అబ్బాయి ఒకవేళ ప్రేమలో మోసపోయి వాడు తాగుడికి అలవాటు పడిపోయి వాడు ఎంత అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉన్నా సరే ఆర్థికంగా తక్కువ ఉన్న ఎవరో ఒక కుటుంబం వచ్చేసి వానికి ఇచ్చేస్తారు, ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అదే ప్రేమలో మోసపోయిన అమ్మాయి పట్ల చాలామంది స్టార్టింగ్లో సింపతి చూపెట్టినా సరే పెళ్లి సంబంధం వచ్చేసరికి ఆల్రెడీ ఎవరో వాడుకున్నారని చెప్పేసి తక్కువ కామెంట్స్ చేస్తుంటారు. మీరన్న క్వశ్చన్ ఏంటంటే, చాలామంది భయపెడుతూ ఉంటారు వాళ్ళని, ప్రేమించకపోతే నేను అది చేస్తా, ప్రేమించకపోతే ఇది చేస్తామని అని చెప్పేసి భయపెడుతుంటారు. దాన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు. సో వాళ్ళపైన ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు ఫైల్ చేస్తారు. ఆ అమ్మాయికి అనుమతి లేకున్నా, ఆమెకి ఇష్టం లేకపోయినా సరే పదే వెంట పడుతుంది కాబట్టి స్టేకింగ్ కేసు పెడతారు. ఐపీసీ సెక్షన్ 354D కింద కేసు పెడతారు. అలాగే 509 కింద కేసు పెడతారు. ఆ అమ్మాయికి అనుమతి లేకుండా ఆమె ఏకాంతానికి భంగం వాటిలో చేసి అమ్మాయిని ఫాలో చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఫిజికల్గా ఏమైనా అడ్వాన్స్ అయినా కూడా, ఇఫ్ దిస్ ఎనీ అన్వెల్కమ్ జెస్చర్ ఫ్రమ్ దట్ గై టువర్డ్స్ దిస్ గర్ల్, అగైన్ దే కెన్ ఫైల్ సెక్షన్ 354A కేసు ఆల్సో. అంటే మ్యాక్సిమం వాళ్ళు అప్ టు 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది అటువంటి అబ్బాయిలకి, ఎవరైతే అమ్మాయిని హరాస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం ఇచ్చి మీ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.